నెలలో మరో మృతదేహం లభ్యమైంది. కన్వేర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మరో డెడ్ బాడీని గుర్తించారు అధికారులు. మినీ హిటాచీతో మట్టి తవ్వుతుండగా రెండో మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఆ డెడ్ బాడీని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 2 డెడ్ బాడీలు లభించగా మరో 6 కోసం రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నారు. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో చిక్కున్నటువంటి 8 మంది ఇప్పటికే ఒక మృతదేహాన్ని బయటికి తీయడం జరిగింది. అయితే మరో మృతదేహాన్ని కూడా రాత్రి సహాయక చర్యలు చేస్తున్నటువంటి సిబ్బంది గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించి పీబీఎం మిషన్ ఏదైతే శకలాలు ఉన్నాయో వాటిని గ్యాస్ కట్టర్ల ద్వారా తొలగిస్తున్న నేపథ్యంతో పాటు ఇటు మినీ హిటాచీలను లోపలికి తీసుకెళ్లడం జరిగింది. ఈ 2 మినీ హిటాచీలు కూడా లోపల సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అయితే ఒక మినీ హిటాచీ ఏదైతే కన్వేయర్ బెల్ట్ ప్రమాదం జరిగిన చోట డ్యామేజ్ అయినటువంటి కన్వేయర్ బెల్ట్ కు సమీపంలో ఈ మరో మృతదేహాన్ని కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తోంది. తవ్వకాలు చేస్తున్న సమయంలో హిటాచీ తోటి తవ్వకాలు చేస్తున్న సమయంలో ఏదైతే ఒక డెడ్ బాడీకి సంబంధించినటువంటి కాలు ముందుగా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఏదైతే టీబీఎం మిషన్ శకలాలు ఉన్నాయో వాటిని తొలగిస్తేనే ఆ డెడ్ బాడీ బయటకు తీసే అవకాశం ఉండడంతో రైల్వే శాఖకు సంబంధించినటువంటి స్పెషల్ సిబ్బంది ఎవరైతే ఈ ప్లాస్మా కట్టర్లతోటి పీబీఎం మిషన్ ని కట్ చేసి తీస్తున్నారో వాళ్ళంతా కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. మధ్యాహ్నం వరకు ఆ రెండో మృతదేహాన్ని కూడా బయటికి తీసే అవకాశం ఉంది. అయితే ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందికి మాత్రం అక్కడ సిచ్యువేషన్ మాత్రం చాలా ఘోరంగా ఉందని చెప్తున్నారు. ఈ డెడ్ బాడీ గుర్తించిన ప్రదేశంలో తీవ్ర దుర్వాసన వస్తుండటంతో ఈ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందనే నేపథ్యంలో ఈ ఏదైతే స్ప్రే బాటిళ్లను కూడా లోపలికి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ఆ దుర్వాసన వస్తున్న నేపథ్యంలో అక్కడ గాలి పీల్చుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ స్ప్రే బాటిళ్లను వినియోగించి ఆ డెడ్ బాడీని ఆ ప్లాస్మా కట్టర్లతోటి టీబీఎం మిషన్ శకలాలను తొలగించి ఆ డెడ్ బాడీని బయటికి తీసే అవకాశం ఉన్నట్టుగా కూడా సహాయక సిబ్బంది చెప్తున్నారు. అయితే ఆ డెడ్ బాడీ ఎవరిది అనేది మాత్రం బయటికి తీసిన తర్వాత డిఎన్ఏ పరీక్ష చేస్తారా లేదంటే ఆ డెడ్ బాడీ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మాత్రం మధ్యాహ్నం లోపు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా ప్రమాదం జరిగి నెల రోజులు దాటిన నేపథ్యంలో డెడ్ బాడీకి సంబంధించి పూర్తిగా కుళ్లిపోయిన సిచ్యువేషన్ లో ఉందనేది కూడా వాళ్ళు అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది చెప్తున్నారు. అయితే ఆ మృతదేహానికి సంబంధించి ఎవరిది అనేది మాత్రం బయటికి తీసిన తర్వాత ఫోరెన్సిక్స్ ల్యాబ్ కు తరలించి ఎవరిది అనేది మాత్రం గుర్తించాల్సిన అవసరం ఉందనేది కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. ఎందుకంటే ఆనవాళ్లు గుర్తించే స్థితిలో ఆ మృతదేహం లేదనేది కూడా అక్కడ సహాయక చర్యలో పాల్గొంటామని చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మొత్తానికైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ప్రమాదం పైన కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏదైతే చివరి 50 మీటర్ల దూరం ఏదైతే ఉందో అక్కడ అత్యంత ప్రమాదకరంగా ఉంది, సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుందన్న నేపథ్యంలో ఇటు టెక్నికల్ గా హైడ్రాలిక్ అటానమస్ రోబోను కూడా లోపలికి పంపించారు. కానీ సాంకేతికంగా దాన్ని వినియోగించలేకపోతున్నారు. దీంతో ఈ ప్రస్తుతం అయితే ఈ 2 మినీ హిటాచీలతో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం 25 ఏజెన్సీల బృందాలు ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. మొత్తం 700 మంది షిప్ల వారిగా కూడా ఈ సహాయక చర్యలు చేస్తున్న నేపథ్యంలో నిన్న సీఎం సమీక్ష నిర్వహించి ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని కూడా నియమించడం జరిగింది. దీంతో నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ సహాయక చర్యల్లో భాగంగా రాత్రి ఒక మృతదేహాన్ని కూడా గుర్తించారనేది కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం వరకు ఆ మృతదేహాన్ని బయటికి తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే పీబీఎం మిషన్ శకలాలకు సంబంధించి కూడా ప్లాస్మా కట్టర్లతో తొలగించడంతో పాటు ఇటు లోకో ట్రైన్ తోటి వాటిని శకలాలను బయటికి తీయడం, ఇటు కన్వేయర్ బెల్ట్ కూడా రన్నింగ్ లో ఉన్న నేపథ్యంలో బురద మట్టిని రాళ్లను కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపిస్తున్న నేపథ్యంలో వేగంగా ఈ సహాయక చర్యలు జరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకు ఆ డెడ్ బాడీని మాత్రం బయటికి తీస్తారనేది కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు రైట్ థాంక్యూ జానయ్య.